నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 3వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 12 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 26 నిమిషములకు. ఈరోజు తిథి షష్ఠి రాత్రి 9 గంటల 47 నిమిషముల వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రము రోహిణి నక్షత్రము ఉదయం 7 గంటల 1 నిమిషం వరకు. తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము తదుపరి రోజు ఉదయము 5 గంటల 51 నిమిషం వరకు. ఈరోజు వర్జ్యము మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం నుంచి మధ్యాహ్నం 1 గంట 52 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల 17 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 6 నిమిషముల వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 59 నిమిషముల వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 1 గంట 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 6 గంటల 12 నిమిషముల నుంచి 7 గంటల 44 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 24 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 9 గంటల 28 నిమిషముల నుంచి రాత్రి 10 గంటల 39 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఏప్రిల్ 3వ తారీఖు 2025 దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి కొత్త అవకాశాలు అందించుకునే రోజు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి, కుటుంబ సభ్యులలో మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి, సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని పఠించండి. ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాలను ధరించి ఏదైనా కీలకమైన పనికి వెళ్ళినట్టయితే విజయాన్ని సాధించే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభదాయకమైన మార్పులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొంత మెరుగుదల కనబడుతోంది. ఆనందకరమైన సంఘటనలను చోటు చేసుకుంటాయి. అయితే మానసిక ప్రశాంతత కోసము మీరు తప్పనిసరిగా గణపతిని ఆరాధన చేసుకోండి. చంద్ర భగవానుడి యొక్క స్తోత్రాన్ని తప్పనిసరిగా చదువుకోండి. అయితే వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి అందరికీ కూడా ఈ రాశిలో ఉన్నవారికి ఈరోజు అత్యంత శుభదినము. ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే కనుక తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కుదరని వాళ్ళు ఏదైనా విష్ణు యొక్క మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. దీంతోపాటు మీరు ఏదైనా పని మీద వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆకుపచ్చ వర్ణాన్ని కలిగినటువంటి వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే శుభ ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారు కష్టపడి పని చేస్తేనే కనుక అనుకూలించని రోజు ఈ రోజు. కాబట్టి ఈరోజు ఏ పని చేయాలన్నా తదుపరి రోజుకి వాయిదా వేసుకోండి. అయితే కుటుంబ సభ్యులతో మరింత అనుబంధంగాను చక్కగాను ఉంటారు. శుభవార్తలు వింటారు. భూమి, గృహ, వస్తు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశము ఈరోజు కనబడుతోంది. వ్యాపారస్తులకు కూడా పెట్టుబడులకు కానీ లేదా విస్తరణకు కానీ ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. రాజకీయ నాయకులకు, సినీ చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు. ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ సాధించగలుగుతారు. విద్యార్థులకు కూడా కష్టపడి శ్రమ చేసినట్టయితే, జ్ఞాపక శక్తిని పెంచుకున్నట్టయితే కనుక ర్యాంకులు పొందే అవకాశము. ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలన్నా, కొత్త కోర్సుల్లో చేరాలన్నా, విదేశాల కోసం వెళ్ళడానికి అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోవాలి. దీంతోపాటు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ఈరోజు ధరించి వెళ్ళినట్టయితే కనుక బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందే అవకాశము, తద్వారా విజయం కలిగే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి అనుకున్న ప్రకారంగా కలిసి వచ్చే అవకాశము, సకాలంలో పూర్తి అయ్యే అవకాశం కనపడుతోంది. అయితే కుటుంబ సభ్యులతో మద్దతు మీ యొక్క అంటే వారి యొక్క మద్దతు మీకు లభించి సానుకూల ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, విద్యార్థులకు ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఏదైనా సంకల్పం చేసుకోవాలన్నా, ఏదైనా పని నిమిత్తం చేసుకోవాలన్నా ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాభిషేకం చేసుకోండి, శివాలయ సందర్శనం చేసుకోండి. దీంతోపాటు మీరు
ఏదైనా పని మీద వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు తెలుపు లేదా నీలిరంగు అంటే లేత నీలిరంగు వస్త్రాలను ధరించి కనుక చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.